అధ్యక్ష, ఈ వంశధార ఎడం కాలువలో ఎక్కువ శాతం సాగునీరు అందించే ప్రాంతం నర్సనపేట అధ్యక్ష. సుమారు ఆ ప్రాజెక్టు కింద 1,64,000 ఎకరాలు సాగు అయితే దాంట్లో సగభాగం నర్సనపేట నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. 70,000 పైచీలకు మా నర్సనపేట నియోజకవర్గంలో సాగు అవుతుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి సుమారు 75 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. మోడరైజేషన్ చేయకపోవడం వల్ల సాగునీరు అందడం లేదు అధ్యక్ష. చివరి ప్రాంతమైన పలాస టెక్కలకి నీరు అందడం లేదు. అలాగని మాకు వర్షాలు వస్తే ముంపు, అంటే వరదలు వస్తే ముంపుకు గురవుతున్నాం. సాగునీరు వచ్చినప్పటికి మాకు అందడం లేదు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే మోడరేషన్ జరగకపోవడం వల్ల 14-19లో మన అప్పుడుండే టీడీపీ ప్రభుత్వంలో మోడరైజేషన్కి మరి డిపిఆర్ తయారై టెండర్ స్టేజ్లో ప్రభుత్వం మారిపోయింది అధ్యక్ష. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష ప్రాజెక్టు. ఈవేళ సాగునీరు అందడం చాలా కష్టంగా ఉంది. దానికి బదులుగా ఇంకో సమస్య కలిపి మాకు ఉంది అధ్యక్ష. షట్టర్స్ ఒక 15 సంవత్సరాల కిందట కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో షట్టర్స్ కుంభకోణం జరిగింది అధ్యక్ష, పెద్ద ఎత్తున. ఆవేళ దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. ఈవేళ వరకు ఆ సిఐడి ఎంక్వైరీ కానీ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తవకపోవడం వల్ల షట్టర్స్ ఎక్కడా లేవు అధ్యక్ష. నీరంతా వృధాకు పోతుంది అధ్యక్ష. ఈవేళ షట్టర్స్ సంబంధించిన కొంత మెటీరియల్ ఉంది, అది కలిపి తుప్పు పట్టిపోతుంది. దాని మీద కలిపి చర్య తీసుకోవాలి అధ్యక్ష. ఇదే పరిస్థితి ఉంటే మేము గ్రామాల్లో కలిపి తిరిగే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ ఏడాది అంటే మోడరైజేషన్ కొంత టైం తీసుకున్నా ఈ ఏడాది మెయింటెనెన్స్కి ఏదైతే షట్టర్స్ బిగించడం కానీ లేకపోతే సిల్ట్ తీయడానికి కానీ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష. మా తాలూకు జీవనాడి అధ్యక్ష, మా బ్రతుకే వంశధార నీరు వస్తేనే సాగు అవుతాయి అధ్యక్ష. ఈ 146,000 ఎకరాలను దాంట్లో సగభాగం మాదే అధ్యక్ష. ఈవేళ రైతుల దగ్గరికి మేము వెళ్ళాలంటే ఈ సీజన్కి చాలా భయం వేస్తుంది అధ్యక్ష. మొన్న గెలిచిన తర్వాత కలిపి సొంత డబ్బులతో రైతుల్ని ఒప్పించి ఒక 10 మిషన్లు పెట్టి ఎక్కడికక్కడ రిపేర్ చేసి పొలాలు నీరు అందించాము అధ్యక్ష. ఈ ఏడాది అందించాలంటే ప్రభుత్వం కరుణించాలి. దానికి ఇప్పటి నుంచే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. దానికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తే మా సాగునీరు అందించడం కాదు, టెక్కలి పలాస వరకు నీరు వెళ్తుంది అధ్యక్ష. షట్టర్స్ రిపేర్ చేయడం, ఎక్కడైతే చిన్న రిపేర్స్ ఉన్నాయో, సిల్ట్ వర్క్లు ఉన్నాయో, బండు వీక్ ఉందో అవి చెయ్యాలి అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష. గత ప్రభుత్వం ప్రాజెక్టు కలిపి 95% పూర్తయితే ఆ ఉన్న 5% కలిపి 5 సంవత్సరాలు పూర్తి చేయలేదు అధ్యక్ష. ఆ ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేయడానికి మన నిధులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవి ఒక పక్క ప్రాజెక్టు వరకు ఒక పక్క కాలువ పనులు మీరు మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీకాకుళానికి ప్రాణధారగా ఉన్న వంశధార గత 5 సంవత్సరాల ప్రభుత్వంలోని ఎంత నిర్లక్ష్యానికి పోయిందో జిల్లా ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష. ఒక రెవెన్యూ శాఖ మంత్రి, ఒక స్పీకర్ గారు మరియు ఒక పశువు శాఖ మంత్రి గారు ఉన్నా కూడా కనీసం ఎవరు అక్కడున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1% కూడా దృష్టి పెట్టలేదు అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకి నమ్మకం కుదిరింది అధ్యక్ష. దానికి ఉదాహరణ 5 సంవత్సరాలు పలాసకి కనీసం వంశధార ఎడమ కాలువ ద్వారా ఒక చుక్క నీరు అందించలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెల రోజుల లోపలే కలెక్టర్ గారు మరియు అధికారులు, జిల్లా మంత్రి గారి సహకారంతో 5 సంవత్సరాలు వాళ్ళు తేలేని నీటిని పలాసకి జూలై నెలలోనే తీసుకొచ్చి వాళ్ళకి అందించాం అధ్యక్ష. అయితే ఇది 1 సంవత్సరంతో సరిపోదు. వంశధార ఎడమ కాలువని ఆధునీకరిస్తే ఖచ్చితంగా టేలెన్ ద్వారా, అంటే మరి కనీసం ఎడమ కాలువ ద్వారా ఈరోజు 12 మండలాల్లో 150 ఎకరాలకి నీరు అందించాల్సి వస్తుంది అధ్యక్ష. అయితే గత జూలైలోని మన ప్రభుత్వం వచ్చిందనే నమ్మకంతో వంశధార ఎడమ కాలువని వారి డబ్బులు ఖర్చు పెట్టి రైతులే శుభ్రం చేసుకున్నారు అధ్యక్ష, జంగిల్ క్లియరెన్స్. ఆ బిల్స్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు అధ్యక్ష. మీ ద్వారా పెద్దలకి, ముఖ్యంగా మంత్రివారికి ప్రాధాన్యత ఏంటంటే ఆ బిల్స్ ని దయచేసి ఆ రైతులకు అందజేయాల్సిందిగా, ఎందుకంటే వాళ్ళు సొంత ఖర్చులతో పెట్టుకున్నారు అధ్యక్ష. బిల్స్ క్లియర్ చేసిందిగా కోరుకుంటూ మరొక్కసారి 1 సంవత్సరం అందించడం కాదు, మన ప్రభుత్వం మీద నమ్మకం ఈ 5 సంవత్సరాలు కూడా ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే వంశధార ఎడమకాల ద్వారా దాదాపు 12 మండలాలు 4 నియోజకవర్గాల్లోని నీరు అందిస్తాం అధ్యక్ష. వీటి మీద ప్రభుత్వానికి దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.